ఇలా భారత జాతీయ పతాకం ఇలా మువ్వల జెండా పైన ఎగురుతుంటే మన లోపల తెలియని ఒక ఉద్యోగం వస్తుంది. జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే మన లోపల ఒక ఆవేశం, ఒక ఆలోచన, ఒక దేశభక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి జాతీయ పతాకాన్ని చూసినప్పుడు దేశభక్తి కాదు, జాతీయ గీతం పాడినప్పుడు దేశభక్తి కాదు. నిరంతరం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే నిజమైన భారతీయుడు. కాబట్టి జాతీయ పతాకాన్ని చూసినప్పుడు మన కళ్ళల్లో ఏం కనవాలి? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి ఆ అమరవీరులు మన కళ్ళలో కనవాలి. ఒక గాంధీ మహాత్ముడు కనవాలి, ఒక వీర సావర్కర్ కనబడాలి. ఇటువంటి మహనీయులను తలుస్తూ మన జాతీయ గీతాన్ని ఆలపించాలి తప్ప ఇవాళ కేవలం స్టైల్ కోసమో జెండా ఎగరేయడం, స్టైల్ కోసం జాతీయ గీతాన్ని ఆలపించేటువంటి వ్యక్తులు భారతీయులు కాదు. నిరంతరం వాళ్ళు మన కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ త్యాగాల వల్లనే వాళ్ళ భారత జాతీయ పతాకాన్ని స్వేచ్ఛగా ఎగురుచుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అందుకే ఇవాళ